ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాయిల్కు సంబంధించిన కేసు ఉన్నది. అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో 3 పేర్లు కూడా వచ్చింది. దాని తర్వాత ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేఖ రచ్చరచ్చగా మారింది. అసలు విషయం ఏంటంటే ఇది పక్కదో పడుతున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణను ఎండబెట్టి గోదావరి కొల్లగొట్టి ఏది ఏపీలో మూలమూలనకు గోదావరి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల ధగ, తెలంగాణ మళ్ళీ ఎడారి. ఇక చూడరు పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్. ఇక ఒకసారి చూడొచ్చు, ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపై ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంటూ కూడా చూడొచ్చు. బనకచెర్లపై చెలో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడతాం, బీఆర్ఎస్ హెచ్చరిక. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలిస్తే ఊరుకోబోం. ఏది జీబీ లింక్ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు? ఉమ్మడి పాలనలో నేటి కాంగ్రెస్ పాలనలో మళ్ళీ జలదోపిడి, అఖిలపక్ష సమావేశం పెట్టాలి, ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలి, బనకచెర్లను వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. పోలవరం బనకచెర్ల చెరువు 80,000 కోట్ల కేంద్రం నిధుల, ఇందులో 1% తెలంగాణ ప్రాజెక్టుకి ఇచ్చారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బనకచెర్ల ఆపించాలి అంటూ కూడా హరీష్ రావుకు సంబంధించి చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించలేదని నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న అందరికంటే ముందే ఎందుకు వెళ్లారు? బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి ఇవ్వద్దని ప్రధానితో మాట్లాడుకున్నాం, కానీ ఆయనేమీ మాట్లాడలేదు అంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, ఇక్కడ పెన్నాపై ఇప్పటికే 350 టీఎంసీల కెపాసిటీతో 42 రిజర్వాయర్లు, ఇప్పుడు 150 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ తెరమేకి. ఇక పల్నాడులో బొల్లపల్లి వద్ద నిర్మాణం, చకచక సర్వే పనులు, పేరుకే బనకచెర్ల, తెర వెనుక సోమశిలకు టీఎంసీని తరలించే ప్లాన్. మొత్తంగా గోదావరిని పెన్నాకు, ఆపై కావేరికి మళ్లించేందుకు స్కెచ్. నాగార్జున కుడి కాల్వ నుంచి ఏపీ జలదోపిడి మరో మార్గం. ఇప్పటికే పెన్నా బేసిన్కు తరలుతున్న తుంగభద్ర, కృష్ణా జిల్లాలు. ఇక జీబీ లింక్ పూర్తయితే గోదావరి జలాల సైతం కూడా అటువైపే మళ్ళీ అవకాశం ఉంది అంటూ కూడా చూడొచ్చు. ఆయన చెప్తున్నట్టుగా జీబీ లింకు పూర్తయితే ఏపీలోని మూలమూలనకు గోదావరి పరవల్లో తొక్కుతుంది. అందుకు అవసరమైన కెనాల్ నెట్వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. మరి తెలంగాణ సంగతి ఏంటి? జీబీ లింకుతో గోదావరి కృష్ణను దాటి పెన్నా ముద్దాడి అక్కడి నుంచి కావేరిని కలుస్తుంది. అదే జరిగితే కృష్ణా జిల్లాలలో ఇప్పటికే మోసపై గోసపడుతున్న తెలంగాణ ఇక గోదావరి జలాల్లో పూర్తి స్థాయిలో కూడా నిండా మునగనుంది. ఇక జల హక్కులన్నీ కోల్పోయిన తెలంగాణ ఎడారిగా మిగిలే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక గోదావరిని చెరబట్టే ఏపీ ప్రణాళికను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుండగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, గోదావరి గోదావరి అని ఒక పాట ఉండే, చుట్టూ నీళ్ళు ఉండి సుక్క దొరకని తెలంగాణ భూమి అనే ఒక పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి పాటలే రోజు వాడుకోర్రు. ఇక ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, మన తెలంగాణ ఎండబోతుంది, మన తెలంగాణ ఎడారి కాబోతుంది. మన నీళ్ళని, మన దగ్గర ఉన్న గోదావరి కృష్ణా నీళ్ళని దొబ్బుకపోవడానికి సిద్ధపడ్డారు. మరి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 ఏళ్ళు మన వైపు చూడాలంటే చిచ్చుపడ్డది. కానీ ఇప్పుడు వచ్చేసి ప్రతి పనిలో కూడా వాళ్ళు సైతం నేను సైతం అంటే వాళ్ళోడు ఉండి మన పనులన్నీ ఆగం చేస్తున్నాడు. ఇకనైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మేలుకుంటుందా? హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ని ఏమైనా దాన్ని ఏమంటే తేట తెల్లని చేస్తుందా, లేకపోతే గట్లనే ఉంటుందా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.